ఘనురాలైనటువంటి స్త్రీ ఎలీషాని గమనిస్తూ ఉంది. ఆయన మాటలను గమనిస్తుంది, ఆయన విధానాన్నంతా గమనిస్తుంది. ఆయన చాలా భయభక్తి కలిగి మాట్లాడుతున్నాడు. ఆయన మాటల్లో గాని, ఆయన క్రియల్లో గాని, ఆయన విధానంలో గాని, ఆయన ప్రేమలో గాని ఏం కనిపిస్తుందంటే చాలా భయభక్తులు కనిపిస్తుంది. అందుకనే ఒకరోజు ఏం చేసిందంటే ఎలీషా ప్రవక్తని ఏమని చెప్పిందంటే, పాస్టర్ గారు మీరు మా ఇంటికి వచ్చి కొంచెం భోంచేసుకొని కొంత విశ్రాంతి తీసుకొని మీరు వెళ్ళండి. మీరు ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా మీరు మా ఇంటికి వచ్చి భోంచేసుకొని వెళ్ళాలి. కనుక ఏమి ఇవ్వడం నేర్చుకుంది? ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఏమని చెప్పిందంటే, మీరు ఎప్పుడు ఈ గ్రామానికి వచ్చినా సరే, మీరు ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా మీరు ఇక్కడే భోంచేయాలి, ఇక్కడే విశ్రాంతి తీసుకొని వెళ్ళాలి అని చెప్పింది కదా. కనుక అంత ప్రేమ దైవజనుల మీద చూపించింది. ఎందుకంటే వాళ్ళు భక్తి కలిగి ఉంటారు. వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ క్రియల్లో కానీ దైవ భక్తి కనిపిస్తుంది. మనం మాట్లాడేటప్పుడు అట్లే మాట్లాడుతుంటామా? మనం మాట్లాడేటప్పుడు దైవభక్తి కనిపిస్తుందా? ఇతరులతో ప్రేమతో మాట్లాడతామా? మనం ఇతరులతో కొట్లాడడానికే నేర్చుకుంటాం, కానీ ఇతరులతో ప్రేమతో మాట్లాడడానికి చాలా తక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. కనుక మనం ఇతరులతో ప్రేమతో మాట్లాడాలి. అర్థమైందా? ఈ దైవజనుని జీవితం ద్వారా, ఆ ఘనురాలైనటువంటి స్త్రీ ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం ఇది. చూడండి, అంతేకాదు మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలట. ప్రేమలో గాని మరి ప్రవర్తనలో గాని అన్నిటిలో మాదిరికరంగా ఉండాలి. ఎవరైనా త్వరగా తీయగలిగిన వాళ్ళు 1 తిమోతి 4వ అధ్యాయము తీయండి. 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. 4, 11, 12. మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను ఆత్మలోను విశ్వాసములోను పవిత్రతలోను ఇతరులకు విశ్వాసులకు మనం ఏంగా ఉండాలి? మాదిరిగా ఉండాలి. కనుక ఈమె తన మాదిరి చూపిస్తుంది, ప్రేమ చూపిస్తుంది, పవిత్రత చూపిస్తుంది అన్ని. మరి అందుకని ఆ దైవజనుని ఇంటికి పిలిచి మా ఇంటికి వచ్చి భోజనం చేసుకొని కొంచెం విశ్రాంతి తీసుకొని మీరు వెళ్ళొచ్చని. కనుక అనేక సార్లు ఆ దైవజనుడు ఎప్పుడైతే షునేముకు వెళ్తాడో, ఆ షునేము ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఆ స్త్రీ ఇంటిలో విశ్రాంతి తీసుకునేవాడు. ఆమె వడ్డించే భోజనం చేసి వెళ్ళేవాడు. చూడండి ఏ విధంగా ఆమె పరిచర్య చేస్తుందో దైవజనునికి. కనిపిస్తుందా మీకు? ఈమె ఘనురాలైనటువంటి స్త్రీ. ఈ ఘనురాలైనటువంటి స్త్రీ ఎలీషా ప్రవక్తకి మరి చక్కని మరి పరిచర్య చేస్తా ఉంది. ఏం వడ్డిస్తా ఉంది? భోజనం వడ్డిస్తా ఉంది. కనిపిస్తుందా? రైట్. కనుక ఈ విధంగా దైవజనుల పట్ల ప్రేమ చూపించేటువంటి, అందుకే మనం చదువుకున్నాం మరి మనం దేవుని ప్రజల పట్ల, దేవుని యొక్క భక్తుల పట్ల మనం చూపించేటువంటి ప్రేమను మర్చిపోవడానికి మన దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక నీవేమైతే చేస్తున్నావో దానంతటికి దేవుని దగ్గర నుంచి నీవు ప్రతిఫలము, ఆశీర్వాదం పొందుతావు. కనుక దైవజనులను మన ఇంటికి పిలుచుట ద్వారా, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చుట ద్వారా మన గృహానికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఆయన ఇంట్లోకి రాగానే ఈ ఘనురాలైనటువంటి స్త్రీ ఎలాగా ఫీల్ అయ్యేదంటే దేవుడే ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యేది. ఆయన ఇంట్లోకి వచ్చి భోంచేస్తుంటే ఈమె ఎంతో సంతోషంగా ఉండేదన్నమాట. సంతోషంగా పరిచర్య చేసేటువంటిది. ఆయన కూడా ఎంతో సంతోషంగా ఆహారాన్ని భుజించి విశ్రాంతి తీసుకొని తర్వాత వేరే ప్రాంతాలకు దేవుని యొక్క కార్యాల కొరకు వెళ్ళేవాడు. ఒకనొక రోజు ఏం చేసిందంటే భర్తను పిలిచి, ఏమండి మన ఇంటికి వస్తూ పోతూ ఉండేటువంటి ఆయన దైవ భక్తి కలిగిన వాడు, దైవజనుడు.
ఎంతో భక్తి కలిగిన వాడు. ఆయన ముఖంలో చూస్తుంటే దైవ కళ ఉట్టి పడుతున్నట్టుగా ఉంటుంది. ఆయన మాటలు ఎంతో ప్రేమపూర్వకంగా దైవ ప్రేమతో నిండి ఉన్నాయి. కనుక ఆయనకి మనం ఏం చేస్తామంటే ఇంటి మీద, మన ఇంటి గోడ మీద ఒక గది వేద్దాం. ఇంటి గోడ మీద ఒక గది పట్టేటువంటి గోడలకి ఆ రోజుల్లో ఎంత పెద్ద గోడలు కట్టుకునేవాళ్ళు అర్థమవుతుందా మీకు? ఆ గోడ మీద ఏం పడుతుంది? ఒక గది పడుతుందంట. మన గోడలన్నీ సన్నగా ఉంటాయి. మన గోడల మీద ఒక రూమ్ కట్టడానికి వీలవుతుందా? కట్టలేం. వాళ్ళ గోడలు ఎంత దళసరిగా ఉంటాయంటే ఒక రూమ్ కట్టచ్చు దాని మీద. అందుకని వాళ్ళ భర్తతో అంటుంది, మనం ఒక గది కట్టేద్దాము అని చెప్పానంటే ఆ తర్వాత భర్త సంతోషంగా ఒప్పుకున్నాడు. నీ ఇష్టం అబ్బా, నువ్వు కట్టించాలనుకుంటే కట్టించాను అనగానే చక్కగా ఆమె ఏం చేసింది? ఒక రూమ్ కట్టించి ఆ తర్వాత ఆ గదిలో ఏం చేసిందంటే 4 వస్తువులు పెట్టింది. ఏమేం పెట్టిందో చూడండి. చూడండి, ఒకటి ఏమేం కనిపిస్తుంది మీకు? మంచం కనిపిస్తుంది, ఇంకా పీట కనిపిస్తుంది, ఇంకా దీప స్తంభం కనిపిస్తుంది, ఇంకా టేబుల్ బల్ల కనిపిస్తా ఉంది. అవునా? ఈ 4 ఉంచేసింది. ఏమేమి ఉంచింది చెప్పండి? మంచము, పీట, దీపస్తంభము, బల్ల, టేబుల్. కనుక ఈ 4 ఉంచి మీరు ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటారో మీకు ఇష్టం వచ్చినంతసేపు మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు విశ్రాంతి తీసుకొని భోంచేసుకొని మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. మీరు వచ్చినప్పుడల్లా ఈ గదిలో మీరేం చేయొచ్చు? మీరు మనం దైవజనులకు అటువంటి అంత ప్రేమ చూపిస్తామా అని ఆ యొక్క గనురాలైనటువంటి స్త్రీ అంతటి ప్రేమను చూపించింది. అంతేకాదు, మరి అట్లా చూపిస్తున్నట్లయితే మనకు దేవుడు ఏం చేస్తాడంట? చక్కని ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. దైవజనులను ప్రేమించినందుకు మనల్ని ఆ ప్రేమను మరిచిపోవడానికి మన దేవుడు అన్యాయస్తుడు కాదు. వారి కొరకై మనం ఏం చేసాం? చిన్న గిన్నెడు మంచి నీళ్లు ఇస్తే కూడా పరలోకంలో మనకు ఆశీర్వాదం ఉందట. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి, కొలస్సీ పత్రిక 3:23 కనుక మనం దైవజనులకు మరి సహాయం చేయడం ద్వారా ఏం కలుగుతుంది? కొలస్సీ 3:23 ప్రభువు వలన ప్రతిఫలమును, స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదురని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి. కనుక ఈ వచనాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కొలస్సీ 3:23 కనుక మనం ఏం చేసినా గాని దేవుని బిడ్డలకు చేసినట్లయితే ఎవరికి చేసినట్లట? ప్రభువుకు చేసినట్లు. కనుక ఆయన చూస్తున్నాడు, నా బిడ్డలకు చేస్తున్నారు కనుక నేను మీకు ఆశీర్వాదం ఇస్తాను, నేను మీకు ఆశీర్వాదం ఇస్తానని ప్రభు స్వాస్థ్యం ఇస్తాడంట మనకు. యేసు ప్రభు వారు ఏమిస్తాడు మనకు? కనుక మనం దైవజనులను మనం గౌరవించుట ద్వారా, దైవజనులను ప్రేమించుట ద్వారా, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చుట ద్వారా మనకు దేవుడు మంచి స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తానని, బహుమానం లేక ప్రతిఫలం ఇస్తానని దేవుని వాక్యంలో రాయించి పెట్టాడు కదా. సరే, ఇప్పుడు ఆ విధంగా మరి ఎలీషా ప్రవక్త వస్తా పోతా ఉన్నాడు. వస్తా పోతా ఉంటే ఎలీషా ప్రవక్త దగ్గర ఒక మరి సహాయకుడు ఉన్నాడు. ఆ సహాయకుడి పేరు గెహాజీ. ఏం పేరు అతని పేరు? గెహాజీ. ఆ గెహాజీని పిలిచి, గెహాజీ వెనక్కి చూడకూడదు, ఇక్కడ వినాలి. గెహాజీ మరి ఈ యొక్క ఘనురాలైనటువంటి స్త్రీ నాకు ఎంతో ప్రేమతో మరి ఆతిథ్యం ఇస్తూ ఉంది, ఇంత సహాయం చేస్తుంది, నాకు విశ్రాంతి కొరకు ఇన్ని చక్కని ఏర్పాట్లు చేసింది. తనకేమన్నా అవసరమేమో మరి అడుగు, మరి అది ఆ విషయము లేక తన అవసరత గురించి
సైన్యాధిపతితో గాని రాజుతో గాని ఏమైనా నేను మాట్లాడాలంటే నేను మాట్లాడతాను, తనకేమైనా అవసరం ఉంటే. ఎందుకంటే మన అవసరాలు తీర్చింది కదా, మనకు సహాయం చేసింది కదా, మనకు భోజనం పెట్టింది కదా, అంతేకాదు విశ్రాంతి ఇచ్చింది కదా, కనుక తనకు కూడా మనకు మేలు చేద్దామని ఏం చేశాడంటే గెహాజీని పిలిచి ఆమెను పిలవమన్నాడు. ఆమెను పిలిచి ఆమెకి ఏం అక్కరగా ఉందని అడిగితే ఆమె ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అయ్యా ఎలీషా గారు, నేను నా స్వజనుల దగ్గర ఉన్నాను. ఎవరి దగ్గర ఉన్నాను అంటే నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా నా బంధువులే. నా బంధువుల మధ్యలో నా స్వజనుల దగ్గర ఉన్నాను, కనుక నాకేమి అవసరము లేదు. కనుక ఆ దైవజనుని దగ్గర ఏదో ఆశించి చేయలేదు. ఇవన్నీ కూడా ఆశించిందా? ఆమెకి ఏ విధమైన ఆశ లేదు. అందుకే దైవజనునితో ఏమనిందంటే, నేను నా స్వజనుల మధ్య ఉన్నాను. వెనకాల మాట్లాడుతున్నారు, వినాలి. కనుక నేను నా స్వజనుల దగ్గర ఉన్నాను, నాకేమి అవసరము లేదు. కనుక దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకము. చూడండి, చదవండి ఆ వాక్య భాగము. 1 తిమోతి 6:6. 1 తిమోతి 6:6. 1 తిమోతి 6:6. చచ్చినదై ఉండును. కనుక ఇంకొక చోట ఏమని రాయబడింది అంటే, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము అని రాయబడింది. కనుకనే ఆమె ఏమనింది? నాకేమి అవసరము లేదు అనింది. ఆ తర్వాత మరలా ఏం చేశాడంటే ఎలీషా ప్రవక్త, వినాలి అందరూ ఇక్కడ వినాలి. తర్వాత వాక్యం చదివేశారు కదా, ఇంకా బైబిల్ చూడడం ఆదట్టు చూడండి అందరూ. ఎప్పుడైతే మరి ఆమె అట్లా నిందో అనగానే మళ్ళా గెహాజీని అడిగాడు, గెహాజీ ఈ స్త్రీకి ఏమైనా అవసరత గమనించావా నువ్వు అంటే, అప్పుడు గెహాజీ అన్నాడు, అయ్యా దైవజనుడా, ఈ స్త్రీకి పిల్లలు లేరు. ఎవరు లేరు? పిల్లలు లేరు. ఆమె భర్త చాలా ముసలివాడైపోయాడు, కనుక ఆమెకు పిల్లలు లేరు. మాట్లాడద్దని చెప్పానా? కనుక ఆమెకు పిల్లలు లేరు. కనుక భర్త చూస్తే ముసలివాడయ్యాడు అని అనగానే ఆయన వెంటనే ఆమెను పిలిపించి ఆమెతో అన్నాడు, అమ్మా, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ కౌగిట నీకు కుమారుడు ఉంటాడు అని చెప్పేశాడు. ఏమన్నాడు? వచ్చే సంవత్సరము నీ కౌగిట నీకు కుమారుడు ఉంటాడు అని చెప్పేశాడు. అనగానే ఆమె అనింది, నాకు అనవసరమైనటువంటి ఆశలు కల్పించి నిరాశకు మరి నన్ను దారి తీయద్దు దైవజనుడా అని చెప్పి ఆయన గారితో అనింది, దయచేసి నాకు లేనిపోయిన ఆశలు పెట్టద్దని. అదే గాని ఎలీషా ప్రవక్త లాంటి వాళ్ళు మనల్ని అడిగినట్టయితే, ఏం కావాలని అడిగితే మనం అవసరమైన అవసరం లేని అన్ని చెప్తాం. నాకు అది కావాలి, ఇది కావాలని అన్ని చెప్తాం కదా. కానీ ఆ విధంగా ఆయన ఇస్తానంటే కూడా, ఆయన మరి ఆ వరాన్ని ఇస్తానంటే కూడా ఏమంటుంది? నాకు అవసరము లేదు, కనుక నన్ను నిరాశకు గురి చేయొద్దు అని చెప్పానంటే, లేదు నువ్వు నమ్ము, నువ్వు తప్పకుండా వచ్చే సంవత్సరానికల్లా నీ కౌగిట కుమారుడు ఉంటాడు. అప్పటికే ఆమెకు వయసుడిగిపోయింది, వాళ్ళ భర్త చూస్తే ముసలాయన, ఇప్పుడు కుమారుడు పుడతాడా? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా. అబ్రహాముకు 100 సంవత్సరాలకు పుట్టాడు, అవునా కాదా? ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు పుట్టాడనా? 100 సంవత్సరాలకి. అంత వయసు కూడా లేదు ఈమెకి. అందుకని వేళ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ తప్పకుండా నీకు కుమారుడు కలుగుతాడనగానే ఆమె విశ్వాసం ఉంచింది.
ఆ నెక్స్ట్ ఇయర్ కల్లా ఆమె గర్భవతి అయి కుమారుని కనింది. ఎప్పుడైతే ఈ ఘనురాలైన స్త్రీ కుమారుని కనిందో అబ్బా ఆమెకి ఎంత సంతోషమైపోయిందంటే, అప్పుడు దాకా పిల్లలే లేరని చెప్పి నిరుత్సాహంగా ఉండేది, కానీ ఎవరితో చెప్పుకునేది కాదు కదా. పిల్లలు లేని వాళ్ళు చాలా దిగులు పడతా ఉంటారు. మాకు పిల్లలే లేరే, పెళ్లి ఇన్ని సంవత్సరాలు అయిందే, మాకు పిల్లలు లేరని చాలా దిగులు పడుతూ ఉంటారు. కానీ ఎవరికి ఏం చెప్పుకోలేరు వాళ్ళు. దేవుడిస్తేనే కదా పిల్లలు. కనుకని మీ తల్లిదండ్రులు అందరూ ఎంతో ఆశీర్వదించబడినారు. ఎందుకంటే మిమ్మల్ని మీ తల్లిదండ్రులకు ఇచ్చాడు కదా దేవుడు, అవునా కదా. వారిని అందుకని మనం చెప్పేటప్పుడు బాబు పుట్టాడు అని అనుకున్న ఇంగ్లీష్ వాళ్ళు ఏమని చెప్తారంటే, హీఈస్ బ్లెస్సెడ్, దే ఆర్ బ్లెస్సెడ్ విత్ ఎ సన్, దే ఆర్ బ్లెస్సెడ్ విత్ ఎ డాటర్ అని చెప్తారనమాట. ఆయన ఒక కుమారుడి చేత ఆశీర్వదించబడ్డాడు, లేక ఒక కుమార్తె చేత ఆశీర్వదించబడ్డారు ఆ తల్లిదండ్రులు అని ఇంగ్లీష్ వాళ్ళు ఆ విధంగా చెప్తారు. కనుక ఆ కుమారుని చూడటానికి బంధువులంతా వచ్చేసి ఉంటారు. బంధువులంతా వచ్చేసి ఎంత సంతోషం అయిపోయిందంటే, ఆ కుటుంబంలో ఆయన ఉన్నాడు అంటే, ఎలీషా వచ్చాడంటే దేవుడు వచ్చినట్టుగా సంతోషపడేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఎవరు పుట్టారు? చక్కని కుమారుడు పుట్టాడు. ఆ చక్కని కుమారుడు పుట్టినందువలన ఇంకా సంతోషం ఎక్కువైపోయింది. ప్రియమైన బిడ్డ, ఇప్పుడు మన ప్రశ్న ఏంటి అంటే, మరి ఏలియాని చేర్చుకుంటేనే, వినాలి ఇక్కడ, ఏలియాని చేర్చుకుంటేనే ఆ కుటుంబంలో అంత ఆశీర్వాదం వస్తే, యేసుక్రీస్తు ప్రభువును గాని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే ఇంకెంత ఆశీర్వాదము వస్తుంది కదా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును హృదయంలోకి చేర్చుకుంటారో వారి పాపాలన్నీ ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. వారి పాపాలు క్షమించబడడం మాత్రమే కాదు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడంట. కనుక చివరిగా ఈ వచనం చదువుకుందాం. మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. స్తుతింపబడును గాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. చూసారా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇస్తాడంట దేవుడు మనకి, అవునా కాదా? ఎవరిని చేర్చుకుంటే? యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో చేర్చుకుంటే. కనుక మీరు ఈ దినాన మీరెవరైతే ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలోకి చేర్చుకోలేదో చిన్న ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి, నా హృదయంలోనికి రండి. ఆ లాస్ట్ అబ్బాయి మాట్లాడుతూనే ఉన్నాడు, ఇందాకటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. వాడు ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. వాడికి వాక్యం అవసరం లే. కనుక మరి యేసు ప్రభుని చేర్చుకోవడం ద్వారా ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. మళ్ళీ తిరిగాడు చూడండి, ఎన్నిసార్లు చెప్పారా నీకు? కనుక ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించేవాడు ఉన్నాడు. ఎవరైతే మరి యేసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళకి ఆశీర్వాదం. వాళ్ళలాగా మాటలు దేవుని వాక్యం వినకుండా మాట్లాడుతూ ఉంటే ఆశీర్వాదము రాదు. వచ్చే ఆశీర్వాదాన్ని కూడా పోగొట్టుకుంటాం. కనుక దేవుని ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం విని యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని ఏం చేయాలరా? ఏం చేయాలి? యేసు ప్రభును హృదయంలో చేర్చుకున్నట్లయితే కనుక దైవజనుని మరి ఆతిథ్యం ఇచ్చడం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదము ఆ ఇంట్లో వచ్చిందో అంతకంటే గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మీరేదో ఆట్లాటగా తమాషాగా విన్నట్లయితే మీకు ఎవ్వరికి ఆశీర్వాదం రాదు. ఇది దేవుని మాటలు, ఇది నా మాటలు కాదు. నా మాటలైతే మీరు ఆడుకుంటా మాట్లాడుకుంటా లేకపోతే ఇంకేదైనా తమాషాలు చేసుకుంటా వినొచ్చు. కానీ మనం వినేది ఎవరి మాటలు? దేవుని వాక్యంలో ఉండేటువంటి మాటలు. కనుక భయభక్తితో ఎవరైతే వింటారో వాళ్ళకి ఆశీర్వాదం. ఆ స్త్రీ ఎంతో భయభక్తులతో ఆయనకి సేవ చేసింది, గనుకనే ఆశీర్వదించబడింది. అంతేకాదు ఎలీషా కూడా తన గురువు అయినటువంటి ఏలియాకి ఏం చేశాడు? పరిచర్య చేశాడు. అందుకని ఎలీషా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు.
ఆశీర్వదించాడు కదా. కాబట్టి మనందరూ ఆశీర్వదించబడాలని దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ VBS తెచ్చాడు. ఊరికే తీసుకురాలా మిమ్మల్ని, ఏదో అనుకోకుండా రాలా. మీరు దేవుని సంకల్పంలో ఉన్నారు కాబట్టి VBSకి వచ్చారు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు కాబట్టి VBSకి వచ్చారు మీరు. లేకపోతే మీరు రారు. చూడండి, లోకంలో ఈ చిలకలూరిపేటలో ఎంతమంది ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు, కొన్ని వేల మంది, లక్షల మంది పిల్లలు ఉన్నారు. కానీ మీరు కొద్ది మంది మాత్రం ఎక్కడికి వచ్చారంటే దేవుని ఉద్దేశము, దేవుని ప్రేమ మీ పట్ల ప్రత్యేకంగా ఉంది. వారందరికంటే ముందు మీరు ప్రభువుని అంగీకరించాలని ప్రభువు కోరుతున్నాడు. కనుకనే ఈ రోజే నీ హృదయంలోని ప్రభువుని చేర్చుకో. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మోకరించండి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కంఠత వాక్యం చెప్తున్నాను చూడండి, మీకు బుక్ లో ఉంటది, బైబిల్లో చూస్తారా మీరు? హెబ్రీ పత్రిక 13:1, హెబ్రీ 6:10. హెబ్రీ పత్రిక 13:1, హెబ్రీ 6:10. ఒకటేనా? అంటే హెబ్రీ 13:1. ఆతిథ్యం చేయ మరువకుడి, దాని వల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అది కంఠస్థ వాక్యం. అక్కడ రండి, ప్రార్థన చేయండి. ఆంటీ ప్రార్థన చేస్తారు. మోకరించండి, అందరూ మోకరించండి. అక్కడ మోకరించండి. All of you kneel down. Kneel down, all of you. 1 2 3. 1 2 3. 5 4 5 6. Okay. Hey. All of you close your eyes. Join your hands and close your eyes. Many of you open your eyes even now. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాశ్రయుడైన ప్రభువా, అద్వితీయ పరిశుద్ధ దేవ, మీకు శ్రేష్టమైన అమూల్యమైన నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఇంతకు ప్రేమించి మంచిగా సమయమందు ప్రభా, నిజంగా నాయన షునేమీరాల గురించి ప్రభా సెలవుస్తూ వచ్చిన పల్లవ ప్రేమకై స్తోత్రాలు. నాయన నిజముగా చిన్న బిడ్డలను ప్రేమించని గురించిన లేఖన సత్యం బట్టి స్తోత్రములు. బిడ్డలు కూడా తమ జీవితంలో నాయన షునేమీరాల వలె యోగ్యురాలుగా ప్రభా మిమ్మల్ని ప్రేమించేవారి బిడ్డలుగా అయా అనేకమైన సేవకులు పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చేవారికి బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి. ఆయన నిజముగా మీరు ప్రభా కృపచప్పటికి ఐశ్వర్యంతుడు అయా, మీరు చేసేవారిని మీరు తప్పక ఆశీర్వదించే దేవుడు ప్రభా. మీరెంతో నమ్మదగిన దేవుడు, దయాళుడు తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తమ కాలములు బిడ్డ ప్రవేశించగా బిడ్డలు ఆశీర్వదించండి ప్రభా. మీరు ఆ బిడ్డలు ప్రతి పాపను తన పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధించండి. మీద భయభక్తులతో జీవించడానికి, విశ్వాసంలో జీవించడానికి బిడ్డలు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఓ ప్రభా, రాబోతరానికి నాయన బిడ్డల పునాదులుగా వాడుకున్నా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీరు ఎక్కడిలో కాచి కాబట్టి భద్రపరిచిన ఆయన బిడ్డల స్టడీస్ లో ప్రభా తోడే నడిపించి మంచి జ్ఞానాత్మకులుగా చేయండి. మీ పరలోక రాజ్య వారసులుగా మార్చమని వేడుకొచ్చి ఆయన బిడ్డలు ప్రేమించి సమకూర్చి మీ పరలోక ప్రేమకై స్తోత్రము చెల్లిస్తాం. బిడ్డలు మీ చేతులకు అప్పగించుకునే కాలం కూడా ప్రభా మీ కాపుదల భద్రతలు దాయిచ్చే వేడుకొచ్చి సమస్త మహిమా స్థితి కంటే మీకు చెల్లిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువుకు శ్రేష్టముగా అత్యున్నతము ఇచ్చిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గర్ల్స్ అలా కూర్చోండి, బాయ్స్ ముందుగా లేచండి. మీ గ్రూప్ లో కూర్చోండి, బాయ్స్ లేచండి. మళ్ళీ ఇచ్చావా ఇంతలోకి లైన్ వరుసలో వెళ్ళండి, లైన్ లో వెళ్ళండి.